హలో అండి, వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ మదురైలో మేము ఒక పార్క్ దగ్గరకు వచ్చామండి, నాగన్న పార్క్. సో ఇది నాగన్న రోడ్ అంటారు. సో పార్క్ వచ్చాము పిల్లలతోటి సరదాగా గడపడానికి. ప్లీజ్ కమ్, లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచి వ్యూ ఉందండి. చిన్న పాండ్ ఉంది, దాని పక్కనే పార్క్ లాగా డెవలప్ చేశారు. సో ఇవాళ మా పిల్లల్ని అవుటింగ్ లాగా తీసుకొచ్చాము. సో ఐ హోప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ కమ్. హలో అండి, సో చూస్తున్నారు కదా, ఇలా మేము పార్క్ వచ్చాము. సో పిల్లలతో అవుటింగ్ లాగా. సో చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ పిల్లలకు కూడా ఒక చేంజ్ లాగా ఉంటుంది. సో నాకు ట్విన్స్ ప్లస్ ఒక ఎల్డర్ కిడ్, 3 కిడ్స్. ఆల్ మై కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్. సో హాయ్ ఫ్రెండ్స్, సో చూస్తున్నారు కదా, ఇలా నేషనల్ హైవేస్ పార్క్ వచ్చాము మేము మదురైలో. సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ కిడ్స్ ఇన్ దిస్ పార్క్. మదురైలో నేషనల్ హైవేస్ పార్క్ అండి. సో చూస్తున్నారు కదా, మధ్యలో ఒక పాండ్ అనేది ఉంది అండ్ సైడ్స్ కి వాకింగ్ లేన్ అనేది ఇచ్చారు. సో థీమ్ ఆఫ్ ది పార్క్ ఇస్ వెరీ గుడ్ అండ్ ప్లే ఏరియా కూడా ఇచ్చారు మధ్యలో. సో కిడ్స్ కి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇవాళ జస్ట్ అవుటింగ్ లాగా పిల్లల్ని తీసుకొచ్చాను. సో ఊరికే ఇంట్లో ఉండడం కూడా వాళ్ళకి బోర్. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను కదా, నాకు 3 కిడ్స్. ఫస్ట్ పాప, తర్వాత ఇప్పుడు ట్విన్స్. సో ట్విన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 months ఓల్డ్. సో ఇంకొకటి నేను షేర్ చేయాలనుకుంటున్నది నా పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ జర్నీ. సో ఆల్మోస్ట్ పిల్లలకి ఇప్పుడు 10 months అండ్ నేను ఐఎమ్ బ్యాక్ టు నార్మల్. సో ఫస్ట్ కన్సీవ్ అయ్యే టైంలో నేను ఆల్మోస్ట్ 57 kgs ఉండేది. అండ్ ఆఫ్టర్ మై సి సెక్షన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ 70 kgs. అంటే ఆల్మోస్ట్ ఒక 13 kgs అనే వెయిట్ అనేది నేను పుట్ ఆన్ అయ్యాను. సో దానికోసం నేను ఎలా చేయాలి, క్రాష్ డైట్ చేయాలి అట్లా ఏం ఆలోచించలేదు. గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చాను. సో నేను తీసుకున్న జాగ్రత్తలు షేర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎస్పెషల్లీ న్యూ మదర్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుందని. సో డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను జీరా అండ్ మెంతులు నానబెట్టిన వాటర్ 6 o'clockకి తాగేది. అండ్ ఆ తర్వాత 9 o'clockకి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసేది. ఇడ్లీ ఆర్ దోశ ఏదైనా మన రొటీన్ బ్రేక్ఫాస్టే, స్పెషల్గా ఏం లేదు. అండ్ 11:30 కల్లా నేను సాలడ్ తీసుకునేది, లైక్ కీరా ఆర్ క్యారెట్, ఇంట్లో ఏముంటే అవైలబుల్గా ఉంటే దాంతో చిన్న సాలడ్ చేసుకొని తినేది. మళ్ళీ 1-1:30 కల్లా నార్మల్గా రైస్ విత్ కర్రీస్. రైస్ చాలా తక్కువ తీసుకొని కర్రీస్ చాలా ఎక్కువ తీసుకునేది. అండ్ దెన్ 4:30 కల్లా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకునేదండి, సీజనల్ ఫ్రూట్ లైక్ యాపిల్ ఆర్ పోమోగ్రనేట్ ఆర్ మ్యాంగో ఆర్ బనానా, ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని 5 to 6 అనేది నేను ఖచ్చితంగా వాకింగ్కి వెళ్ళేది. సో అది నా టైం అన్నట్టుగా నేను పెట్టుకొని వెళ్ళేది. ఏదేమైనా 5 to 6 మధ్యన మాత్రం నేను వాకింగ్ చేసేది. 60 minutes కొంచెం ఫాస్ట్గా వాక్ చేసేది. అండ్ వాకింగ్ నుంచి వచ్చాక ఆల్మోస్ట్ బిఫోర్ 7 PM అనేది నేను డిన్నర్ చేసేది. జస్ట్ 2 చపాతీస్ అలా తీసుకునేది, 2 రోటీ ఆర్ 2 చపాతీ ఆర్ 2 ఇడ్లీస్ అలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని దాంతోపాటు 3 or 4 నట్స్ అలా తీసుకునేది. సో నట్స్ అంటే మనకి బాదం కానీ, క్యాష్యూస్ కానీ, లేకపోతే పిస్తాస్ కానీ, సో అలా ఏదైనా ఒక 4 నట్స్ తీసుకునేది. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకునేది. అండ్ పిల్లల్ని చూసుకోవడమే చాలా పెద్ద పని అయిపోయేది. మీకు అందరికి తెలుసు కదా ట్విన్స్తో ఎంత వర్క్ ఉంటుందో. సో పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వర్క్స్ చేయడం, ఇలా డైలీ రొటీన్ పాటించడం ద్వారా నేను ఆల్మోస్ట్ ఒక 10 monthsలో 13 kgs అనేది తగ్గాను. సో ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ న్యూ మదర్స్కి హెల్ప్ అవుతాయని నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఒక రోజు కావాలన్నా నా డైలీ వ్లాగ్ అనేది పెడతాను. సో నేను పెట్టే కంటెంట్ అందరికి ఏదో ఒకలాగా పడుతూనే ఉంటుందండి. సో యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే పెడతాను మీ డైలీ లైఫ్లో సంబంధించినవి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తిస్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్, టేక్ కేర్. అన్ని మొత్తం అవుట్ ఇంటి పోయినాక ఉన్నది ఇంకోటి ఇంట్లో తిప్పాలే. ఓకే ఇది మీరు కూర్చోండి, నీడ కూర్చోండి.
సిద్ధు కూడా వస్తాడు. సిద్ధు సిద్ధు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పార్క్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇలా పిల్లల్ని ఇట్లా జాలీగా ఆడిపిస్తున్నాం. సో షీఈ్ మై యంగర్ కిడ్. మా బావ అయితే ఫుల్గా భయపడుతున్నాడండి, కనీసం మా పాపలాగా కూడా ఆడట్లేదు. Like and subscribe to Kirti's Official. ఇగో నేనేం చేస్తుందో తెలుసా గైస్, తింటున్నా. ఇప్పుడు మా అన్నకి చెప్తున్నా.